లేటుగా వచ్చినందుకు క్షమించండి. అంటే రాత్రి నాకు కొంత ఆలస్యం ఉండడం వల్ల రాలేకపోయాను. మాకు తిరుపతిలో సమస్య ఇష్యూ చెప్తాను మీకు. మాకు తిరుపతి ప్రెస్ క్లబ్లో దాదాపు 450 మంది 450 మెంబర్స్. నేను ఈసీ మెంబర్ నుంచి సెపరేట్ వాళ్ళు చేశాను. అట్లనే ఏపీడబ్ల్యూజీలో కూడా ఉన్నాను. వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు ఈసీ మెంబరు, జాయింట్ సెక్రటరీ, ఆల్మోస్ట్ ఆల్ యూనియన్లు నేను చూశాను. కానీ ఏపీజేఎఫ్లో కొంత సరళంగా ఉంటుంది. విజిట్ కానీ మీకు వెళ్ళింది అలా నాయకులు చెప్పింది అనేది ఇక్కడ ఉండదు. మీరు రేషన్ తీసుకొని మీరు చేయగలుగుతాను మాకు చెప్తే, అంతేకాకుండా ఇక్కడ అవమానాలు, ఇగోయిజం, ప్రెసిడెంట్ సెక్రటరీ వాడు ఇది అనేది పరిస్థితే ఉండదు. వంశీ గారు ఎట్లుంటారో నేను అట్లా ఉంటానో, స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఎట్లుంటారో నేను అట్లా ఉంటాను. అందరూ ఈక్వల్ ఉంటారు. మాకు ఇప్పుడు ఆ తారతమ్యాలు ఎక్కడ రాలేదు, ఆ తారతమ్యాలు రావు. ఆ సమస్యలు కూడా మాకు లేవు. మరొక విషయం ఏంటంటే, తిరుపతిలో ఆల్మోస్ట్ మేము 124 మెంబర్స్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. అందులో 124కి 70 మెంబర్స్ కట్ ఆఫ్ అయ్యారు. 70 మెంబర్స్ కట్ ఆఫ్ అయినప్పుడు హౌసింగ్ సైట్స్ 54 మంది మిగిలిస్తున్నారు. 54 మంది లాస్ట్, అంటే ప్రజెంట్ గవర్నమెంట్ లాస్ట్ 2014లో 54 మెంబర్స్ ప్రైమ్ లొకేషన్. ఇప్పుడు మేము స్టూడియో కూడా కడుతున్నాము, వెరీ ప్రైమ్ లొకేషన్. రామ్మూర్తి కూడా చూసినాడు అంటే ఆ సైట్లో ఏం సార్ అంటే నాశనం సైట్ వచ్చారు. జస్ట్ బైపాస్ అంటే అడ్జస్ట్ 54 మెంబర్స్. ఇప్పుడు మొత్తం 60 lakhs, ఇట్స్ అరౌండ్ 60 lakhs. అటువంటి సైట్లు లాస్ట్ క్యాబినెట్ మీటింగ్లో టేబుల్ ఎజెండా కింద పెట్టి చంద్రబాబు నాయుడు నాకున్న పరిచయాల అనుగుణంగా ఆయన చేయించుకుంటుంది. అప్పుడు కొద్దిన్నర వీళ్ళందరూ బాగా కోఆపరేట్ చేయడం, నాకున్న రిలేషన్ మెయింటైన్ చేయడం అట్లా ఉన్నది. కాకపోతే మాకు తిరుపతిలో ఎవరు ఇంటికి తక్కువ. తిరుపతి వెరీ క్లియర్. అన్ని యూనియన్లలో కలుస్తాం. ప్రెసిడెంట్, సెక్రటరీ లాగా ఏపీడబ్ల్యూజీలోనూ కలుస్తాం. వాళ్ళకి ప్రాబ్లం వస్తే మేము పోతాం, వాళ్ళ ప్రాబ్లం మాకు ప్రాబ్లం వస్తే వాళ్ళు వస్తాం. అన్ని యూనియన్లో కలుస్తాం. ప్రెస్ క్లబ్ అనేది ఒక దేవాలయం. ప్రెస్ క్లబ్ అందరూ ఎక్కడైనా సరే. నాకు కూడా చిత్తూరులో కొంత హింసలు జరిగింది. అయినా నేను ఐ డోంట్ థింక్ నా దగ్గర ప్రెస్ మీట్ పెట్టలేకపోతే అక్కడ ఒక వ్యక్తి నా దగ్గర డబ్బులు కట్టించుకున్నాడు. అయినా కట్టినాను. సమస్య ప్రెస్ మన వాళ్ళే, అయినా నా దగ్గర డబ్బులు కట్టించుకున్నాను. సమస్యలు మనని చెప్పడానికి పోతే కూడా ఆ ప్రెస్ క్లబ్ సభ్యత్వ రుసుము పట్టించుకుంటాం. అటువంటి సమస్యలు ఉంటాయి. కానీ అందరూ కలిసికట్టుగా పోతే సాధించుకోవాలి. అట్లని చెప్పి నేను వాళ్ళ మీద నేనేమి లజ్జ పెట్టుకొని లేకపోతే ఇది పెట్టుకొని నేను డిస్టర్బ్ చేయదు. అవసరం ఇక్కడ యూనియన్ అంటే ప్రెస్ వాళ్ళు అంటే అందరూ ఉంటారు. వెరీ పాజిటివ్ ఉంటారు. ఆ పాజిటివ్ సెన్స్ ఉన్నట్టుగా ముందుకు వెళ్ళలేదు. తర్వాత గతంలో వైస్ ప్రెసిడెంట్ ఈ ప్రాంతానికి రామచంద్ర అని ఎన్టీవీ రామచంద్ర అని చెప్పాను. అప్పుడు మాట్లాడారు, చాలా మొత్తం మాట్లాడాం. అందులో మిత్రుడు ఆయన వచ్చినప్పుడు ఎంఆర్ఓతో కన్సర్న్ ఎంఆర్ఓతో మాట్లాడి మిడ్స్ కాలేజ్ దగ్గర ఒక 5 ఎకరాల భూమి, సమయం కూడా లేదండి, 5 ఎకరాల భూమి చూసి అన్నీ సెట్ చేసిన తర్వాత అన్ని సైట్ అయితే మనం చూసుకుని అయితే సార్ ఇది తీసుకున్నాము, అందరూ చూపిస్తాము. 45 మంది 50 మంది ఉన్నారు. 35 మెంబర్స్ నా దగ్గర. 2014-16-17లో ఆల్మోస్ట్ 35 మెంబర్స్ 5 ఎకరాలు తీసాం. విత్ 40 పీపుల్స్, 40 ఫుట్స్, పార్క్, ఎవ్రీథింగ్ చూస్తాం. చూసినప్పుడు ఏమైందంటే వీళ్ళలో కాక ఆర్టిఫిషియల్ పెట్టి ఎవరో ఒక ఆయన దాన్ని తీసేస్తుంది. లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ సైట్ ఉండాలని చెప్పి 5 ఎకరాలు తీసేస్తుంది. వాడికి ఆపేసిన తర్వాత కూడా హౌస్ ఆ పక్కనే కొండపైన ఒక ఇల్లు కట్టాము జగన్ పాలన చంద్రబాబు ఇచ్చిపోయింది. అవి కూడా ఇప్పిస్తే బాగుంటుంది అంటే లబ్ధి గవర్నమెంట్ లబ్ధి నా చేతి నుంచి నేనేమి ఎట్లా కదా, నా చేతి నుంచి లేకపోతే ఎవరు తీసేయాలి. అది కూడా ప్రయత్నం చేశాం. అయితే అప్పటికే తీసుకోవాలి మనోడు కొంతమంది వదిలేసారంటే అది నిర్మించుకున్నాం.
మళ్ళీ మేమున్న బిజీ ఇప్పుడు ఉన్నటువంటి యూనియన్లో ఒక ఏకక్షేత్రాధిపత్యం ఇవన్నీ ఉన్నాయి. అన్నీ సరే నేను డిస్టర్బ్ చేసుకోండి. మన్ను చంద్రశేఖర్ నాకు బంధువు, అక్కలప్ప నాకు ఫ్రెండే. నా కామెంట్ చేసేది ఇవన్నీ అనవసరం. అందరూ కలిసికట్టుగా ఉంటే మనం ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఊళ్ళో ఒకళ్ళు వచ్చేసి వీళ్ళు ఒకళ్ళు వచ్చేసి నేను ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మేము ఎక్కడన్నా చంద్ర దగ్గర తిరిగినామంటే నాగా నేను వెళ్తున్నారని మీరు సమస్య ఉండాలి. ఇక్కడ కూలంకషంగా మేము చూసామండి. ప్రతి ఒక్క వ్యక్తిని ఏం చేస్తారు, ఏం అనాలిసిస్ అనేది చూసాం. అట్లా లిటిగేట్ చేసుకుని మదనపల్లి అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. మంచోళ్ళు ఉన్నారు అని చెప్పి అందరూ మంచోళ్ళు కాదు, అందరూ ఇదే కాదు. దాన్ని ఇమోయిజం పాలిష్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే మీకు మదనపల్లిలో ఉన్నంత సోర్స్ ఎక్కడ లేదు. మన తిరుపతిలో కూడా ల్యాండ్ సోర్స్ ఎక్కువ అయిపోయింది. వ్యాస్ట్ ల్యాండ్ లేకపోతే పీలేరు, లేకపోతే లేకపోతే బెంగళూరు వ్యాస్ట్ ల్యాండ్ ఉంది. ఒక 5 ఎకరాలు గవర్నమెంట్ మాకు ప్రైమ్ లొకేషన్లో 7 ఎకరాలు ఇచ్చినాం. 7 ఎకరాల వరకు ఇప్పుడు దాదాపు 20 కోట్లు ఉంటాయి. మీకు ఎవరు అందరూ ఒకగా ఉంటాయి. ఒక వ్యక్తి తీసుకుని అంటే ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి. లీడర్షిప్ తీసుకున్నప్పుడు డబ్బులు కలెక్ట్ చేయాలి. ఒక వ్యక్తి లీడర్షిప్ చేశాడు అంటే అది తిరగాల నాకేం పట్టి అనేటప్పుడు లీడర్షిప్ తీసుకోవాలి. ఒక సొంత డబ్బులు పెట్టడమా లేకపోతే జ్ఞానంగా తెచ్చుకొని పెట్టడమా అనేది మనం చేయాలి. మన జర్నలిస్ట్ దగ్గరే డబ్బులు కలెక్ట్ చేయడం అనేది దుర్మార్గం. అది నేను కరాకలేదు. ఆ 54 మంది దగ్గర కూడా అమౌంట్ దగ్గర కలెక్ట్ చేయాలి. డెవలప్మెంట్ ఫండింగ్ తీసుకుంది. డెవలప్మెంట్ యూనియన్ రకాలుగా దాదాపు సీనియర్ కూడా బాగుంది. ఏపీటీ స్టూడెంట్ కూడా బాగున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా నన్ను కూడా ఈ మధ్యలోనే ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా కార్యదర్శి పర్సనల్ ప్రాబ్లంలో మీరందరూ కూడా ముందు నుంచి మాకు పాత మిత్రులు అందరూ బాగా తెలిసినారు. మీరు ఏపీ వస్తున్నందుకు మాకు చాలా ఆనందం ఉంది. దానికి ధన్యవాదాలు. ఖచ్చితంగా అందరం కలిసి ఏపీజేఎఫ్ని ముందుకు తీసుకెళ్ళి బలోపేతం చేద్దాం. వాళ్ళు ఏదో చెప్తారు కదా, వాళ్ళపైన ఇంకా మంచిగా మన సభ్యులకి ఏదైనా చిన్న ఏదో జరిగినప్పుడు అందరూ సపోర్ట్ కలుగుతుంది. అందరూ మద్దతు కలిగి మేము ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయగలిగితే మిగతా వాళ్ళు కూడా మన పైన అసోసియేషన్ పైన మనకు నమ్మకం ఉంటుంది. సార్ కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు. మా నుంచి సార్ కూడా బాగా యాక్టివ్గా పోతే మన గవర్నమెంట్తో కూడా మనకు సంబంధాలు ఎక్కువ మన యూనియన్కి సపోర్టింగ్గా లోకల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఖచ్చితంగా మనము ఈ యూనియన్ని ఖచ్చితంగా బాగా బలోపేతం కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం.